Question number 1368, Home Minister. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల వెంబడి ఉన్న అటవీ మరియు కొండ ప్రాంతాల కారణంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి చెదురుమదురు సంఘటనలు నమోదయ్యాయి. బి ప్రశ్నకు అధ్యక్ష, ప్రభుత్వం, పోలీస్, అదేవిధంగా ఈగల్ మరియు అనుబంధ విభాగాల ద్వారా సమగ్రమైన మరియు సుస్థిరమైన చర్యలు చేపట్టింది. ఆ వివరాలను అనుబంధంలో జతపరచడమైంది అధ్యక్ష. ప్రభుత్వం చేపట్టిన సుస్థిర చర్యల వల్ల పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు వెంబడి కఠినమైన మరియు నిరంతర నిఘా ఉంచడం ద్వారా పాలకొండ శాసనసభ నియోజకవర్గం గుండా సాగే గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టడం అవుతుంది. నిమ్మక జయకృష్ణ. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2019-24 సమయంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి సమయంలో, ముఖ్యమంత్రి గారి సమయంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగుకి అలాగే విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండేది అధ్యక్ష. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తిగా నిర్మూలించబడింది అధ్యక్ష. అయితే మా పాలకొండ నియోజకవర్గం బోర్డర్ అధ్యక్ష, అంటే ఒరిస్సాకి బోర్డర్ అధ్యక్ష, ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా, అంటే ఒరిస్సా బోర్డర్ నుంచి ఎక్కువగా ఈ గంజాయి సాగు ఎక్కువగా రవాణాకి ఎక్కువగా అవకాశం ఉంది అధ్యక్ష. అంటే గౌరవ హోంమంత్రి గారికి నేను అడుగుతుందండి అధ్యక్ష, ఏమైనా ఇంకా పటిష్టమైన చర్యలు, ఈ పటిష్టమైన చర్యల వల్ల గంజాయి రవాణా అనేది పూర్తిగా, అంటే పటిష్టమైన చర్యలు పెంచడం వల్ల గంజాయి రవాణా పూర్తిగా అరికట్టవచ్చు అధ్యక్ష. అటువంటి చర్యలు ఏమైనా ఇంకా పూర్తి స్థాయిలో గట్టి భద్రత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘాను పెంచి ఈ అక్రమ గంజాయి రవాణా ఇంకా పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని గౌరవ హోంమంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన ప్రకారం అధ్యక్ష, యాక్చువల్గా మనకి 2019 తర్వాత గాంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే, గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మ్యాక్సిమం గాంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు, అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంతకుముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులని కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. ఆల్రెడీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష చూసుకుంటే 1-2 చోట్ల మాత్రమే చెక్ పోస్టులు ఏర్పడే పరిస్థితి. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ, గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయటం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనందరికీ తెలుసు అధ్యక్ష. ఇక్కడ వీటితో పాటు మనకి ఎక్కువగా జరిగేది ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గాంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకొని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కూడా రీసెంట్గా నాకు తెలిసి నిన్నగాక మొన్న 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా, అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని దగ్గర 47 డ్రోన్స్ని కూడా వైజాగ్ రేంజ్లో 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మనం చూసుకుంటే అధ్యక్ష, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా 5 జిల్లాలకి సంబంధించి 1423 కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. 762 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వాళ్ళు 3515 మందిని అరెస్ట్ చేశాం. వీటితో పాటు వాళ్ళ దగ్గర ఒక అవగాహన కార్యక్రమాలు చేయాలి కాబట్టి
దానిలోని చాలా పెద్ద ఎత్తున తీసుకొని ప్రతి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నారా లోకేష్ గారి సారథ్యంలో సహకారంతో ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాలకొండ శాసనసభ నియోజకవర్గంలో 131 ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేసుకొని పిల్లలకి కూడా దీని మీద అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష మన్యం జిల్లా మొత్తం చూసుకుంటే 493 ఈగల్ క్లబ్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఎప్పుడూ కూడా కంటిన్యూస్ గా వాళ్ళకి మానిటర్ చేయాలి అన్న ఉద్దేశంతో అదేవిధంగా ఈ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. పాయక్రోపేట టు ఇచ్చాపురం అభ్యుదయం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర కంటిన్యూస్ గా సైకిల్ యాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వెళ్ళారు అధ్యక్ష. ముగింపు కూడా మన ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిగింది. ఒక పక్క అవగాహన కార్యక్రమాలు, ఒక పక్క సర్వేలెన్సెస్ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అవే కాకుండా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ తో కూడా మనం ముందుకెళ్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అరికట్టడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. దానికి కూడా అందరినీ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. సప్లిమెంటరీ ఏమన్నా ఉందండి? ఎవరు కాదు, వేరే వాళ్ళకి కాదండి, వాళ్ళు కొంచెం మైక్ ఇష్యూ ఉంది కాబట్టి. జయకృష్ణ గారు ఇంకేమన్నా అడిగేది ఉందా మీరు? సప్లిమెంటరీ. హోమ్ మినిస్టర్ గారు అద్భుతమైన హోంవర్క్ చేసుకుని వచ్చారు, చాలా బాగా చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 1174 నారా లోకేష్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, రెండో ప్రశ్నకి సమాధానం అవునండి, మూడో ప్రశ్నకి సమాధానం అవునండి, నాలుగో ప్రశ్నకి సమాధానం వివరాలన్నీ అనుబంధంలో జత చేతమైనది. శ్రీమతి గౌతు శిరీష్. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం పాఠశాలల విషయంలో అస్తవ్యస్త నిర్ణయాలతో నాడు నేడు పేరుతో అనేక అక్రమాలకి పాల్పడింది అధ్యక్ష. వాటి కారణంగా నేటికి కూడా అనేక పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న భవనాలు, మరుగుదొడ్లు కానీ వారికి మంచినీటి సౌకర్యాలు కానీ పూర్తి కాలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం మనబడి మన బాధ్యత అనే పేరుతో ఏదైతే నూతన విద్యా విధానానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టిన తర్వాత, అలాగే పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు చేపట్టడంతో పాటు పాఠశాలను ఉన్నత ప్రమాణాల దిశగా తీర్చిదిద్దుతూ విద్యార్థులకు డొక్కా సీతమ్మ గారి భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందించడం లాంటి చర్యల ద్వారా మరలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుంది అధ్యక్ష. అయితే భవనాలు, తరగతి గదులు పూర్తి కాకపోవడం వల్ల అసంపూర్తిగా ఉండిపోయిన పనులను సత్వరం పూర్తి చేయవలసిందిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల దగ్గర నుంచి వస్తున్న విజ్ఞాపనను సదరు మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. అలాగే 2019 ఎన్నికలకు ముందు తిత్లీ తుఫాన్ కారణంగా అనేక పాఠశాలలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. వాటిని నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసినప్పటికీ కూడా వాటి యొక్క బిల్లులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి పే చేయలేదు అధ్యక్ష. అలాగే కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు జరిగిన ఈ అవినీతి అక్రమాలపై, నాడు నేడులో జరిగిన అవినీతి అక్రమాలపై పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరియు అసంపూర్తిగా ఉన్న ఈ భవనాలు పూర్తి చేస్తే నిజంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు జాయిన్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఉంటుందని సదరు మంత్రి వారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, 2019 నుంచి 24 మధ్యలో గత ప్రభుత్వం జియో 117 అని తీసుకొచ్చి తద్వారా ఏమైందంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరం అవటం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టారో మూసేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ప్రజాప్రభుత్వ ఎన్నికల్లో చాలా స్పష్టంగా జియో 117 మేము రద్దు చేస్తామని చెప్పాం, చేశాము. అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం అనేది చాలా కీలకమైంది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే గతంలో కేవలం 3% పాఠశాలలోనే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలకి మనం తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా ఏంటంటే మెరుగైన విద్య పిల్లలకి అందించవచ్చు, ఎగ్జామ్లో మంచి ఫలితాలు రావచ్చని మేము అందరం ఆశిస్తున్నాం. త్వరలోనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక రిజల్ట్స్ కూడా వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు, శిరీష గారు చెప్పినట్టు ఏంటంటే అధ్యక్ష, ప్రధానంగా మేము 5 అంశాలు తీసుకున్నాం అధ్యక్ష. మొదటిది లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ఒక కోట్ పెయింట్ వేయాలి, బెంచెస్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్, తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేసాము. 1 స్టార్లు ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5 ఎన్ని ఉన్నాయని మేము చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు అధ్యక్ష.
40% పాఠశాలలు 1-2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు అధ్యక్ష. ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం అధ్యక్ష. ఈ 5 అంశాలు తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష. శిరీష గారు 2014 నుంచి 19 మధ్యన జరిగిన పనులకి ఇంకా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించలేదని చెప్పారు. ఆ వివరాలు మేడం గారి దగ్గర తీసుకుని దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యురాలకు నేను తెలియజేస్తున్నాను. ఈ లక్ష్యం కూడా మొన్న బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనపడింది. సభ్యులందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా సంతోషం. క్వశ్చన్ నెంబర్ 1369